నేను చెప్పాను కదా, నేను చెప్పినట్లే జరిగింది. దేవరా మూవీ జపాన్ లో వచ్చేసి డే 2 కలెక్షన్స్ సర్దిపోతాయి అని అయితే చెప్పాను. నేను చెప్పినట్లయితే జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను జపాన్ లా ట్రిపులర్ మూవీ కలెక్షన్స్ దాదాపు 300 డేస్ అయితే అప్డేట్ అయితే చేశాను ఇదే ఛానల్ లా. ఆ వీడియోస్ అన్ని ఇప్పుడైతే లేవు, తీసేస్తాను. బట్ ట్రిపులర్ మూవీ నేను ప్రతి డే కూడా కలెక్షన్స్ అయితే అప్డేట్ చేసుకుంటూ అయితే వచ్చాను ఎగ్జాక్ట్ ఫిగర్ తో. దాదాపు ట్రిపులర్ మూవీ జపాన్ లో వచ్చేసి 150 crores అయితే కలెక్ట్ అయితే చేసింది. ఇండియన్ ఫిల్మ్ నుంచి జపాన్ లో నెంబర్ 1 ప్లేస్ లో అయితే ఉందని చెప్పాలి. ఇప్పుడు దేవరా మూవీ అయితే రిలీజ్ అయింది. డే 1 వచ్చేసి దాదాపు 1500 మంది పైగా చూడడం అయితే జరిగింది. అండ్ మూవీకి చాలా తక్కువ మంది చూసారని చెప్పి చాలా మంది అన్నారు. బట్ ప్రీమియర్స్ దాదాపు 4 షోస్ తోనే, అంటే ప్రీమియర్స్ అనేవి జూనియర్ ఎన్టీఆర్ గారు అటెండ్ అయ్యారు కదా, ఆ షోస్ అన్ని ప్రీమియర్స్ అన్నమాట. ఆ ప్రీమియర్ షోస్ అన్నిటికీ ఫ్యాన్స్ అందరు కూడా బుక్ చేసుకున్నారు. వాటికి దాదాపు 2300 మంది అయితే వెళ్ళడం అయితే జరిగింది. అండ్ నిన్న డే 1 వచ్చేసి దాదాపు 1200 నుంచి 1500 మంది అయితే వెళ్ళడం అయితే జరిగింది. సో డే 1 వచ్చేసి దాదాపు 3800 మంది అయితే మూవీ అయితే చూడడం అయితే జరిగింది జపాన్ లో. దాదాపు గ్రాస్ వచ్చేసి మనకి 6 మిలియన్ ఎన్స్ వరకు అయితే రావడం అయితే జరిగింది. ఇండియన్ కరెన్సీ లో చూసుకుని దాదాపు 35 lakhs అయితే రావడం అయితే జరిగింది. ఇది డే 1 వచ్చిన కలెక్షన్స్. మరి డే 2 ఎంత వచ్చింది జపాన్ కరెన్సీ లో దేవరా మూవీ కనుకుంటే, నిన్న నీకు చెప్పాను కదా చాలా స్లో స్టార్ట్ అయితే ఉంటుంది. బట్ మెల్లమెల్లగా డే 1, డే 2, డే 3, డే 4 తో పికప్ అయితే అవుతుందని అయితే చెప్పాను. ట్రిపులర్ మూవీ డే 1 1 crore వచ్చింది. 300 డేస్ ఆడితేనే 150 కోట్లు వచ్చినాయి. ఫస్ట్ 10 days లోనే ఏ మూవీకి అయితే రాలేదు. సో మూవీ అక్కడ లాంగ్ రన్ అయితే ఎక్కువగా ఉంటుంది. ఆ విధంగా మనకైతే కలెక్షన్స్ అయితే వస్తాయి. జనాలు అందరూ ఫస్ట్ డే వెళ్ళి చూడరు, సెకండ్ డే వెళ్ళి చూడరు, మెల్లమెల్లగా వెళ్ళి చూస్తూ ఉంటారు. డే 1, డే 2, డే 3, డే 4, డే 5 అలా. సో ప్రతి రోజు కూడా వాళ్ళైతే అక్కడ మనకి మూవీకి అయితే కలెక్షన్స్ అయితే ఇస్తుంటారు, మూవీ ఆడిన రోజులు కూడా. సో డే 2 వచ్చేసి అయితే మూవీని దేవరా మూవీని సెకండ్ డే వచ్చేసి 2327 మంది అయితే చూడడం అయితే జరిగింది. డే 1 1500 మంది చూసారని చెప్పి చాలా మంది అయితే అన్నారు. బట్ డే 2 చూడండి 2327 మంది అయితే చూడడం అయితే జరిగింది డే 2. అంటే మనకి డే 1 కి డే 2 కి ఎంత మంది పెరిగారో మీరే అర్థం చేసుకోండి. దాదాపు 1000 మంది అయితే పెరగడం అయితే జరిగింది దేవరా మూవీ జనాలు. సో వీళ్ళందరూ కూడా జపాన్స్ వాళ్ళే, మన ఇండియన్ వాళ్ళు కూడా కాదు. మొత్తం 2 days కలిపి 6200 మంది అయితే మూవీని అయితే చూడడం అయితే జరిగింది. సో 6200 మంది దాకా మన దేవరా మూవీ జస్ట్ 2 days లోనే చూసారు. అదే వేరే మూవీస్ తో కంపేర్ చేసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి అక్కడ సాహో అయితే రిలీజ్ అయింది. అండ్ ఇప్పుడు దేవరా మూవీకి 2 days కి వచ్చిన కలెక్షన్ చూసుకుంటే డే 1 వచ్చేసి 6 మిలియన్ ఎన్స్ అయితే వచ్చింది. అండ్ డే 2 వచ్చేసి ఇప్పుడు 5.5 మిలియన్ ఎన్స్ వరకు అయితే రావడం అయితే జరిగింది. అండ్ టోటల్ గా 2 కలుపుకొని చూసుకుంటే 11 మిలియన్ ఎన్స్ వరకు అయితే రావడం అయితే జరిగింది. 11 మిలియన్ ఎన్స్ మన ఇండియన్ కరెన్సీ లో కన్వర్ట్ చేసుకున్న దాదాపు 62 లక్షలు అయితే రావడం అయితే జరిగింది. సో డే 1 35 lakhs అండ్ డే 2 30 lakhs. చూసారా, మనకి కలెక్షన్స్ అయితే డైలీ పెరుగుతూనే ఉన్నాయి తప్ప తగ్గడం అయితే లేదు. 62 లక్షల వరకు అయితే వెళ్ళడం అయితే జరిగింది. అండ్ ఇది జస్ట్ 2 days కి వచ్చిన కలెక్షన్స్. అదే వేరే మూవీ చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ రంగస్థలం కూడా అక్కడ రిలీజ్ అవడం జరిగింది. రంగస్థలం చూసుకుంటే 3 days కి 50 lakhs వరకు అయితే వచ్చాయి. 3 days కి 50 lakhs వరకు అయితే వచ్చాయి. బట్ దేవరా మూవీకి జస్ట్ 2 days కి 62 లక్షలు అయితే రావడం అయితే జరిగింది. మీరు అర్థం చేసుకోండి ఈ సాటర్డే సండే ఇంకా ఎంత కలెక్షన్స్ వస్తాయి అనేది. అయితే ఓవరాల్ గా మనం చూసుకుంటే జపాన్ లో దేవరా మూవీకి అండ్ అంత ముందు వచ్చిన ట్రిపులర్ మూవీకి కంపేర్ చేసుకుంటే ట్రిపులర్ మూవీకి 3 days కి వచ్చేసి 44 మిలియన్ ఎన్స్ అయితే కలెక్ట్ చేయడం అయితే జరిగింది. దేవరా మూవీ వచ్చేసి 11 మిలియన్ ఎన్స్ అనేది అయితే కలెక్ట్ చేయడం అయితే జరిగింది. సో దాదాపు 30 మిలియన్ ఎన్స్ అనేది అయితే డిఫరెన్స్ అయితే ఉంది. అది 3 days కి. మరి ఈ రోజు ఎంత కలెక్ట్ చేస్తుంది అనేది చూద్దాం. డే 3 మినిమం ఒక 10 మిలియన్ ఎన్స్ వరకు అయితే కలెక్ట్ చేస్తే బాగుంటుందని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓవరాల్ గా అప్పుడు వచ్చేసి మనకి 20 మిలియన్ ఎన్స్ వరకు అయితే కవర్ అయితే అవుతుంది. మరి చూద్దాం ఈ వీకెండ్ ఎంత వరకు వెళ్తుంది అనేది. అయితే మరి మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది కింద కామెంట్ అయితే చేయండి. అండ్ డే 1 డే 2 కలెక్షన్స్ అయితే క్లియర్ గా అప్డేట్ చేశానని అనుకుంటున్నాను. దేవరా మూవీ జపాన్ లో డే 1 వచ్చేసి దాదాపు 3800 మంది అయితే చూసారు. అండ్ డే 2 వచ్చేసి 2327 మంది అయితే చూసారు. టోటల్ గా 6200 మంది అయితే మూవీ అయితే చూడడం అయితే జరిగింది. అండ్ ఇప్పుడు ఈ మూవీ వచ్చేసి 11 మిలియన్ ఎన్స్ అనేది అయితే 2 days కి అయితే కలెక్ట్ చేయడం జరిగింది. అది మన ఇండియన్ కరెన్సీ లో కన్వర్ట్ చేసుకుంటే దాదాపు 62 లక్షలు. అండ్ ఇదే టైం కి బాహుబలి 2 days కి వచ్చేసి అయితే 7 మిలియన్ ఎన్స్ ఉంది. సో ఈ విధంగా దేవరా మూవీకి అయితే మంచి ఓపెనింగ్స్ అయితే వస్తాయని అనుకుంటున్నాను. మరి ఈ రోజు కూడా ఎంత డే 3 కూడా ఎంత కలెక్షన్స్ వస్తాయో మొత్తం 3 days కలెక్షన్స్ రేపు అయితే అప్డేట్ అయితే చేస్తాను. సో వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. వీడియోని లైక్ అయితే రిప్లై అయితే ఇవ్వడానికి అయితే ట్రై అయితే చేస్తాను.